హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే బైకర్ సినిమా పెయిడ్ ప్రీమియర్ షో చూసి వచ్చాను. సో ఇంత లేట్ అయినా కూడా నేను రివ్యూ ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా నేను మార్నింగ్ చెప్దాం అనుకున్నాను, కానీ సినిమా చూసిన తర్వాత దీనికి ఖచ్చితంగా రివ్యూ చెప్పాలి అన్న ఉద్దేశంతో నిద్ర వస్తున్నా కూడా సరే నేను వెయిట్ చేసి ఇప్పుడు నేను రివ్యూ చెప్తున్నాను. సో ఫస్ట్ మీకు నేను ఏంటంటే బేసిక్గా నేను ఏ రివ్యూ చెప్పాలన్నా ముందు డిస్క్లైమర్ వేస్తాను, ఈ హీరోకి నేను ఫ్యాన్ కాదు అనేసి. బేసిక్గా నేను సినిమా లవర్ని కాబట్టి ఆ సినిమా బాగుందా లేదా అనేసి కరెక్ట్ రివ్యూ చెప్తాను. కాబట్టి నేను పెట్టిన డబ్బులకి పైసా వసూలా కాదా అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను రివ్యూ చెప్తాను. సో దీనికి నేను డిస్క్లైమర్ అంతా వేసుకోదలుచుకోవట్లేదు, వన్ వర్డ్ రివ్యూ చెప్పేస్తున్నాను. సినిమా బ్లాక్ బస్టర్. మీరు ఈ వీకెండ్ మీకు టైం ఉంటే ఫాదర్స్ ప్లీజ్ టేక్ యువర్ చిల్డ్రన్ టు బైకర్ మూవీ, ఓకేనా? ఎందుకంటే బేసిక్గా సినిమాలు స్పోర్ట్స్కి సంబంధించిన సినిమాలు ఏది వచ్చినా కూడా సినిమా హిట్ అయిపోతాయి, ఓకే? అది ఏ సినిమా అయినా సరే ఇండియాలో మాత్రం స్పోర్ట్స్కి సంబంధించిన సినిమా ఏది వచ్చినా సరే ఇప్పటిదాకా స్పోర్ట్స్కి సంబంధించిన సినిమాలు ఏవి ఫ్లాప్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఎలిమెంట్ జనాలకి నచ్చి ఆ ఎమోషన్కి కనెక్ట్ అయిపోయేసి స్పోర్ట్స్కి సంబంధించిన సినిమాలన్నీ హిట్ అవుతాయి. కానీ ఈ సినిమా అలా కాదు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫాదర్ అండ్ సన్ లవ్ స్టోరీ. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇప్పటిదాకా ఇండియాలో రానటువంటి ఒక బైక్ రేసింగ్ అన్నది ఏదైతే ఉందో, బైక్ రేసింగ్ అన్నది ఇండియాలో దాదాపు ఎవరికి అంత ఎక్కువ తెలియదు. ఎందుకంటే మనం క్రికెట్ ఎక్కువగా చూస్తాం కాబట్టి ఇండియాలో. సో బైక్ రేసింగ్ గురించి మనకు అంతగా తెలియదు. కాబట్టి ఈ సినిమా బైక్ రేసింగ్ థీమ్ మీద వెళ్తుంది అండ్ ఫాదర్ అండ్ సన్ లవ్ స్టోరీ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ అన్ అమేజింగ్ సినిమా. సో ఈ సినిమా గురించి నేను చెప్పే ముందు ఫస్ట్ ఐ షుడ్ టాక్ అబౌట్ డైరెక్టర్, ఐ షుడ్ టాక్ అబౌట్ హీరో శర్వానంద్, ఐ షుడ్ టాక్ అబౌట్ హీరోయిన్ అండ్ వాళ్ళకు శర్వానంద్ కొడుకుగా నటించిన ఆ బుడ్డోడు గురించి మాట్లాడాలి, అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ గురించి మాట్లాడాలి, అండ్ మెయిన్లీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి, ఓకేనా? బేసిక్గా ఒక సినిమా హిట్ అవ్వడానికి స్టోరీ ఎంత ఇంపార్టెంటో, మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో, డైరెక్షన్ ఎంత ఇంపార్టెంటో, స్క్రీన్ ప్లే కూడా అంతే ఇంపార్టెంట్. బైకర్ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నది అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్క్రీన్ ప్లేకే మనం క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే స్క్రీన్ ప్లే అంత అద్భుతంగా గ్రిప్పింగ్గా ఉంది, ఓకే? తర్వాత డైరెక్టర్ అవినాష్ రెడ్డి నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరో ఆణిముత్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సినిమాలోనే ఇంత అద్భుతమైన అంటే గ్రిప్పింగ్ ఒక స్పోర్ట్స్కి సంబంధించిన బ్యాక్డ్రాప్ సినిమా తీసుకొని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్, సాంగ్స్ అంటే ఎక్కడా బోర్ ఫీల్ లేకుండా, అనవసరమైన సాంగులు లేకుండా, లేకపోతే ఏమంటారు ఈ మసాలా సాంగ్స్ ఇవన్నీ లేకుండా ఒక ప్యూర్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్కి మంచి లవ్ స్టోరీ యాడ్ చేసి, ఒకే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఎమోషన్స్ని సూపర్గా పండించి సినిమాలో నటించిన ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర ఎంత కావాలో అంత మాత్రమే వాళ్ళ చేత నటింపజేసుకొని అద్భుతమైన నటనను ఒక్కొక్కరి దగ్గర నుంచి రాబట్టి సూపర్ డూపర్ హిట్ అందించాడు శర్వానంద్ గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం, ఓకే? తర్వాత ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ కావచ్చు లేదా ప్రొడ్యూసర్స్ కావచ్చు, దయచేసి మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకునేటప్పుడు ఒకటే మ్యూజిక్ డైరెక్టర్స్ని మీరు 10 సినిమాలకు రిపీట్ చేస్తే ఆయన ఉన్న పని ఒత్తిడి వల్ల ఏం చేస్తాడంటే ఫస్ట్ సినిమా కొట్టిన మ్యూజికే 4వ సినిమాకో 5వ సినిమాకో కొడతారు, ఓకే? ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ అదే విధంగానే ఉన్నాయి. అలాంటి కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మ్యూజికే విని బోరు కొట్టిన సిచ్యువేషన్లో బైకర్లో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిందంటే అది జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. పాటలు కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ దుమ్ము లేపి వదిలేశాడు. నిజం చెప్పాలంటే శర్వానంద్కి ఇంత మంచి ఎలివేషన్తో కూడుకున్నటువంటి ఆర్ఆర్ ఇప్పటిదాకా ఏం లేదు. సో శర్వానంద్కి నాకు తెలిసి రన్ రాజా రన్ తర్వాత ద బెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదైనా ఉంది అంటే బైకరే. శర్వానంద్ విల్ బికమ్ ఇప్పుడు టాప్ స్టార్స్లో ఒకటిగా శర్వానంద్ ఈ రోజు నుంచి పిలువబడతాడు. ఎందుకంటే బేసిక్గా ఆయన సీనియర్ హీరో కావచ్చు, కానీ ఆయనకు మంచి హిట్ లేదు, ఇండస్ట్రీ హిట్ పడలేదు ఇప్పటిదాకా. కానీ నాకు తెలిసి బైకర్తో ఆశ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. శర్వానంద్ చూస్ చేసుకునే స్టోరీస్ చాలా యూనిక్ అండ్ పెక్యులర్, చాలా మంచి స్టోరీస్ని చూస్ చేసుకుంటాడు. సో రీసెంట్గా ఆయనకు వచ్చినటువంటి హిట్ ఏదైతే ఉందో నారీ నడుమమురారి, అది ఏంటంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన మంచి హిట్ పడ్డది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా నచ్చింది, కామెడీ బాగుంది, అంతా బాగుంది. కానీ దిస్ ఈస్ గోయింగ్ టు బీ యూత్ హిట్ ఇది. ఎందుకంటే యూత్ మొత్తం కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. అంత లవ్ స్టోరీ ఉంది, ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఉంది, ఫాదర్ అండ్ సన్ లవ్ స్టోరీ ఉంది, అండ్ వాళ్ళ మధ్య ఉన్న
ఎమోషన్స్ ఉంది అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన ఎలివేషన్స్ ఉంది. అంటే ఒక వ్యక్తికి భయం అనేది విజయానికి అదే కారణమవుతుంది, అపజయానికి కూడా అదే కారణమవుతుంది అన్న థిన్ లైన్ని తీసుకొని చాలా అద్భుతంగా డీల్ చేశారు. స్టోరీ బేసిక్గా ఏంటంటే శర్వానంద్కి క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నానంటే ఇలాంటి ఒక స్టోరీని చూస్ చేసుకోవడానికి గట్స్ ఉండాలి ఏ హీరోకైనా. ఎందుకంటే బేసిక్గా క్రికెట్ బేస్డ్ లేదా ఫుట్బాల్ కూడా కొంతవరకు, లేదా హాకీ కొంతవరకు, లేదా వేరే స్పోర్ట్ కబడ్డీ కావచ్చు, లేదా వేరే స్పోర్ట్ ఏదైనా తీసుకుంటే ఇండియాలో కొంతవరకు అవి వెళ్ళిపోతుంది. కానీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తున్న క్రమంలో అంటే ఇండియాకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న అంటే ఇండియాలోనే ఫస్ట్ బైకర్ మూవీ తీసుకుంటున్నప్పుడు స్టోరీ చూస్తారో చూడరో తెలియదు, ఆడియన్స్కి నచ్చదో తెలియదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అయితే శర్వానంద్ దాదాపు ఈ సినిమా కోసం 15 కిలోస్ తగ్గి, అంటే ఆయన ఒక 24-25 ఇయర్స్ ఏజ్ అబ్బాయిలాగా కనబడాలని చెప్పేసి థిన్గా ఒక 15 kgs వరకు ఆయన తగ్గించి బాడీని థిన్గా ఆయన వాట్ ఎవర్ ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత పెయిన్ తీసుకొని ఈ సినిమా కోసం ఆయన థిన్ అయ్యాడో, డైట్ చేసి లేకపోతే ఆయన వర్కౌట్ చేసి థిన్ అయ్యాడో, అది నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ పెయిడ్ ఆఫ్. అంటే ఆయన హార్డ్ వర్క్ మొత్తం స్క్రీన్ మీద అట్లా రియలిస్టిక్గా కనిపిస్తుంది అన్నట్టు నిజంగానే. సో హీస్ అద్భుతం అసలు. శర్వానంద్ అంత బాగా చేశాడు. సో శర్వానంద్ కొడుకుగా చేసినటువంటి బుడ్డోడు కూడా ఉన్నంత వరకు దున్ని పడేశాడు. తర్వాత మాళవిక నాయర్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా చాలా కాలం తర్వాత ఒక మంచి హిట్ పడింది. ఆమె ఉన్న పరిధిలో చాలా సూపర్గా చేసింది, క్యూట్గా ఉంది, చాలా సన్నగా ఉంది. ఆమె చాలా బాగుంది సినిమాకు ఆమె నిజంగా చాలా ప్లస్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ కూడా చాలా బాగా డీల్ చేశాడు డైరెక్టర్. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్. ఫాదర్ బైకర్గా ఉంటాడు. తను ఏదైతే తన లైఫ్లో ఫుల్ఫిల్ చేసుకోలేనటువంటి ఒక అంబిషన్ ఏదైతే ఉందో అది కొడుకుకి నేర్పించి, కొడుకు కూడా తండ్రి అంబిషన్ని తీసుకొని విన్ అవ్వాలి అనుకుంటాడు. అలాగే విన్ అయ్యే క్రమంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అతను ఈ స్పోర్ట్ని వదిలేసి వెళ్ళిపోవడము, దానికి ఫాదర్ హర్ట్ అవ్వడము, దాని తర్వాత మళ్ళీ ఫాదర్కి బ్యాడ్ నేమ్ వస్తుందని తెలియగానే సన్ రావడము, వాళ్ళిద్దరు కలవడము, వాళ్ళిద్దరు ఎమోషన్స్, మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడము. ఇట్స్ వెరీ నైస్. ఈ యానిమల్ సినిమా చూస్తున్నప్పుడు ఎట్లయితే ఫాదర్ సన్ మధ్య రిలేషన్ ఒక లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫీలే దీంట్లో కూడా వస్తుంది. ఎమోషన్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదు, యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ రాజశేఖర్ గారి గురించి. ఒక కంబ్యాక్, ఒక పాత హీరోకి ఒక కంబ్యాక్ సినిమా పడుతుంది అని అంటే చాలామందికి అంత మంచి కంబ్యాక్ సినిమా సెట్ కాదు. కానీ రాజశేఖర్ గారికి చెప్పాలంటే నిజంగా అద్భుతమైన కంబ్యాక్ మూవీ ఈ సినిమాతో పడ్డది. అసలు సినిమా ఎండింగ్ రాజశేఖర్ గారి ఫ్రేమ్తో అట్లా ఎండ్ అవుతుంది. అస్సలు ఆర్ఆర్ అయితే విజిల్సే థియేటర్ మొత్తం. నేను బేసిక్గా సినిమా చూస్తున్నంతసేపు మామూలుగా ఎంజాయ్ చేస్తాము, మనం అరుస్తాము, అవంతా ఓకే. కానీ ఈ సినిమా నెయిల్ బైటింగ్ సినిమా అంటారు చూసారా, నా గోర్లన్నీ చూడండి మొత్తం కొరికేసుకున్నా, గోర్లు మొత్తం కొరికి తీసేసుకున్నా. అంటే అంత ఇంటెన్స్ స్టోరీ, అంత బాగుంది అన్నట్టు సినిమా. స్పోర్ట్ బైక్ రేసింగ్ అన్నది. సో రాజశేఖర్ కూడా ఉన్నంత వరకు సూపర్ డూపర్గా యాక్ట్ చేశాడు. రాజశేఖర్ గారికి ద బెస్ట్ హిట్ పడ్డది. సో ఇక మీదట నాకు తెలిసి రాజశేఖర్ గారిని చాలా సినిమాల్లో మనం చూస్తాము. సో ఇకపోతే విలన్ క్యారెక్టర్ అంటూ ఎవరు లేరు. కానీ జస్ట్ ఒక కార్పొరేట్కి ఒక నార్మల్ అంటే ఒక స్పోర్ట్లో కార్పొరేట్ కంపెనీ ఎంటర్ అయితే ఆ స్పోర్ట్ని ఎట్లా కల్మషం చేసేస్తారు, ఎట్లా వాళ్ళు పొల్యూట్ చేస్తారు అన్నది చాలా బాగా చూపించారు. అండ్ దిస్ ఈస్ వెరీ గుడ్ బ్లాక్ బస్టర్ హిట్ శర్వానంద్కి. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే, పేరెంట్స్ టేక్ యువర్ చిల్డ్రన్. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మీ చిల్డ్రన్ని తీసుకొని, చిల్డ్రన్ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా ఓకే, పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళండి. ఈ సినిమా మీ పిల్లలకు చూపించండి. దే విల్ గెట్ మోటివేటెడ్ బై స్పోర్ట్ కావచ్చు, లేదా దే విల్ అండర్స్టాండ్ వాట్ ఫాదర్ విల్ థింక్ అబౌట్ సన్ ఆర్ వాళ్ళ చిల్డ్రన్ గురించి ఫాదర్ ఎలా ఆలోచిస్తాడు. కొడుకు తనకు బిడ్డ పుట్టిన తర్వాత తన బిడ్డను చూసుకునే క్రమంలో నా ఫాదర్ ఎలా చూసుకున్నాడు అని ఎలా రియలైజ్ అవుతాడు. ఇవన్నీ సినిమాలో చాలా క్లుప్తంగా నీట్గా చెప్పారు. పిల్లలు దీనికి ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు. ఇకపోతే సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ ఎంత అంటే 5 స్టార్ రేటింగ్కి ఉంది అనుకుంటే ఈ సినిమాకు నేను ఇస్తున్న రేటింగ్ దాదాపు 3.5 నుంచి 4 వరకు ఇస్తాను. సినిమా ఎక్కడ బోరింగ్ లేదు. స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి కొద్దిగా అట్లా సినిమాలోకి కనెక్ట్ అవుతాము. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది అని అంటే సినిమా ఎండ్ అయ్యేంత వరకు సూపర్గా ఉంది. గ్రిప్పింగ్, థియేటర్లో అట్లా కూర్చోబెట్టి సినిమా చూపించింది. అంటే డైరెక్టర్ నిజంగా తెలుగు ఇండస్ట్రీకి మరో ఆణిముత్యం దొరికాడనే చెప్పాలి, అవినాష్ రెడ్డి. సో
శర్వానంద్ ప్లీజ్ మీరు ఇలానే యునిక్ మంచి స్టోరీస్ని మీరు చూస్ చేసుకొని మీరు సినిమాలు తీయండి. ఎందుకంటే మీ సినిమా వచ్చింది అని అంటేనే పీపుల్ విల్ ఆల్వేస్, ఆడియన్స్ ఎట్లా అంటే ఇది ఏదో స్పెషల్ ఉంటుంది, శర్వానంద్ చేసాడు అంటే స్పెషల్ ఉంటుంది అని ఆలోచిస్తారు. మీరు అలాంటి స్పెషల్ సినిమానే ఈ బైకర్ సినిమాని ఇచ్చారు. మీకు ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా అయింది. మీకు ఈ సినిమా ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, సో మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము శర్వానంద్కి మంచి హిట్ పడింది అనేసి. సో ఇక మీదట కూడా మీరు ఇలాంటి సబ్జెక్ట్ని చూస్ చేసుకొని మంచి సినిమాల్ని తీయండి. సో ఫ్రెండ్స్, నేను మీకేం చెప్తున్నానంటే థియేటర్కి వెళ్ళండి, టికెట్స్ బుక్ చేసుకోండి, మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, సినిమా చూడండి. యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. ఓకే, సైనింగ్ ఆఫ్.